శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 7 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి రాత్రి 11 గంటల 8 నిమిషాల వరకు ఉంది. అలాగే నక్షత్రం అనురాధ నక్షత్రం ఉంది. సోమవారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఈ మానస యోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా వారి పనులు సులభంగా పూర్తవుతాయి. ప్రయాణాల్లో విజయం లభిస్తుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు వృశ్చిక రాశిలో కుజుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. చంద్రుడి బలం బాగుంది కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవటానికి బలం ఉంది. సాహసోపేతమైన నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు తీసుకోవటానికి ఈరోజు బలం అద్భుతంగా ఉంది. అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు జాబ్ మారాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవటం, జాబ్లో హైక్ కోసం పై అధికారిని అడగటం, ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈరోజు బలం చాలా అద్భుతంగా ఉంది. మానసికంగా కూడా 12 రాసుల వాళ్ళు చంద్రుడి మిత్రక్షేత్ర స్థితి వల్ల చాలా దృఢంగా ఉంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అనురాధ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడానికి అనురాధ మంచిది. అలాగే ప్రధానంగా కొత్త వస్తువులు కొనుగోలు చేయటానికి, నూతన వస్త్రాలు ధరించడానికి, బంగారం కొనుక్కోవటానికి, అలాగే రత్నాలు కొనుక్కోవటానికి, బంగారము రత్నాలు మొదటిసారి ధరించడానికి వీటన్నిటికీ కూడా అనురాధ నక్షత్రం మంచిది. అలాగే భూములు గృహాలకు సంబంధించిన ముఖ్యమైన దస్తావేజులు రాయించుకోవటానికి కూడా అనురాధ మంచిది. అంటే గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి రిజిస్ట్రేషన్లు చేయించుకోవటానికి అనురాధ నక్షత్రం చాలా మంచి నక్షత్రం. అలాగే కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. కొత్తగా కొన్న బండి కానీ కారు కానీ మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా అనురాధ మంచి నక్షత్రం. అలాగే సర్జరీలు చేయించుకోవటానికి కూడా ఈ నక్షత్రం మంచిది. అంతేకాకుండా వ్యవసాయ పనులు, అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవటానికి కూడా అనురాధ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వస్తువులు కొనటము, అమ్మటము వీటి వల్ల మంచి ప్రయోజనాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త కొత్త వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోగలుగుతారు. మేషరాశి వాళ్ళు ఈరోజు ఏదో ఒక విధంగా ధనం కలిసి రావటం వల్ల అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. పెద్ద మొత్తంలో ఉన్న అప్పులు ఈరోజు తీర్చివేయటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సోమరితనం పెరుగుతుంది, బద్ధకం పెరుగుతుంది. ఆ బద్ధకము సోమరితనం అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి డబ్బు ఖర్చు చేసే విషయంలో ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. డబ్బు ఖర్చు అయిపోయినప్పటికీ వృషభ రాశి వాళ్ళకి వృత్తిపరంగా మాత్రం ధనలాభం ఉంటుంది, ధనం బాగా వస్తుంది. ఉద్యోగమైన వ్యాపారమైన ధనపరంగా మంచి పురోభివృద్ధి మాత్రం వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మిథున రాశి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. అలాగే ఈరోజు అధికార ప్రాప్తి యోగం కూడా మిథున రాశి వాళ్ళకు ఉంది. అంటే మీరు పనిచేసే చోట మంచి హోదా, గౌరవము ఇలాంటివి పొందటానికి, ఉన్నత స్థాయికి చేరటానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా సంతాన సుఖం కూడా ఉంది. అంటే సంతానం లేని మిథున రాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినే అవకాశం ఉంది. సంతానం ఉన్నవాళ్ళు సంతానం అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. అటువంటప్పుడు మనస్సు అశాంతితో కాకుండా ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం అవసరం. అలాగే బంధువులతో, మిత్రులతో లేనిపోని గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా చిరునవ్వుతో మాట్లాడండి, మౌనంగా ఉండండి, అవసరమైనంత మేరకు మాట్లాడండి.
అలాగే ఈరోజు కీర్తి ప్రతిష్టలు పొందే యోగం కర్కాటక రాశి వాళ్ళకి బాగా ఉంది. వాళ్ళ వృత్తిపరంగా మంచి గుర్తింపు అనేది ఈరోజు లభిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం కనిపిస్తుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా వృత్తిపరంగా లాభాన్ని పొందగలుగుతారు. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం ఈరోజు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం బాగుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవాలని ప్రయత్నించినట్లయితే చాలా సులభంగానే కొనుక్కోగలుగుతారు. అలాగే వ్యాపారం కూడా బాగుంటుంది. ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న కన్యారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఇంటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఇల్లు కొనుక్కోవాలని కట్టుకోవాలని చేసే ప్రయత్నాలు కూడా కన్యారాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అధికార హోదాలు పొందగలుగుతారు. అలాగే వృత్తిపరంగా కూడా ధనలాభాలు కనిపిస్తున్నాయి. తులారాశి వాళ్ళు ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న ఈరోజు ధనపరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకునే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవాళ్ళు విడిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వృశ్చిక రాశి వాళ్ళు పార్ట్నర్స్తో విడిపోకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని తెలివిగా వ్యవహరించడం అవసరం. అలాగే అప్పుల వల్ల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. సాధ్యమైనంత వరకు వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం కనిపిస్తోంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో అద్భుతమైనటువంటి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రకరకాల మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. శత్రు బాధలు మాత్రం ధనుసు రాశి వాళ్ళని కొద్దిగా వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి శత్రువుల విషయాల్లో, శత్రువుల వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పుల సమస్యల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అప్పుల వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసే వాళ్ళ మధ్యలో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాలు చేసే మకర రాశి వాళ్ళు గొడవలు రాకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు అప్పులన్నీ తీర్చేసేటటువంటి విధంగా ధనం కలిసి వస్తుంది. ఏదో ఒక విధంగా ధనం కలిసి రావటం వల్ల తీవ్రమైన రుణబాధల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. అలాగే వస్తువులు కొత్తవి కొనుక్కునేటటువంటి యోగం ఉంది. అలాగే వస్తువుల అమ్మకాలకు సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న కుంభరాశి వాళ్ళకు కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు ఈరోజు కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వ్యసనముల వల్ల ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీనరాశి వాళ్ళు ఈరోజు సాధ్యమైనంత వరకు వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడు మంచి కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, లాభాలు ఉంటాయి, చేస్తున్న పనిలో కూడా గౌరవం అనేటటువంటిది ఉంటుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే సోమవారము, దానికి తోడు ప్రధానంగా వామన ద్వాదశి, వామన రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన రోజు. కాబట్టి ఓం బాలవామన రూపిణే అనే మంత్రాన్ని 11 సార్లు, ఓం భవాయ దేవాయ నమః అనే శివ మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ప్రధానంగా మాత్రం ఓం బాలవామన రూపిణే నమః ఈ మంత్రం 11 సార్లు చదువుకుంటే 12 రాశుల వాళ్ళకి భూముల పరంగా, గృహాల పరంగా, స్థలాల పరంగా, పొలాల పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా, అప్పుల పరంగా, సోదరుల పరంగా అదృష్టం ఉంటుంది. ఆ వ్యవహారాల్లో ఇబ్బంది ఉండదు. అలాగే సోమవారం కాబట్టి ఓం భవాయ దేవాయ నమః అనే మంత్రం 11 సార్లు చదువుకుని వెళితే శివానుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించవచ్చు, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో తోట పనులు చేసుకోవటానికి, వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలం. చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరితే మంచిది. అలాగే పెద్దవాళ్ళని కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడానికి చంద్రహోర మంచిది. అలాగే స్త్రీలతో చర్చలు చేసి మంచి ప్రయోజనాలు పొందడానికి మంచిది. నీటి మీద ప్రయాణాల ద్వారా ధనం సంపాదించడానికి చంద్రహోరం మంచిది. అదేవిధంగా బావులు తవ్వటం, చెరువులు తవ్వటం, బోరింగులు వేయటం ఇలాంటి జల సంబంధమైనటువంటి పనులకు కూడా చంద్రహోర చాలా మంచిది. అదేవిధంగా వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి, తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు మొదటిసారి ప్రారంభించడానికి చంద్రహోరం మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే
సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు దినఫలంలో మీ రాశిని బట్టి మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే దినఫలాలు ప్రతిరోజు తెలుసుకోవాలంటే, నక్షత్రాన్ని బట్టి ప్రతిరోజు ఏ పనులు చేసుకోవాలో తెలుసుకోవాలంటే, యోగాన్ని బట్టి ప్రయాణాలు చేయాలా వద్దా అనే విషయం తెలుసుకోవాలంటే, ప్రయాణం చేయవలసి వస్తే పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.